కారుమూరికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి ఏదైతే సిట్టు తేల్చింది, ఆ తర్వాత ఈడీ కూడా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. మరి ఈ క్రమంలో ఇక అరెస్ట్ తప్పదు అని భావించారో ఏమో తెలియదు, కానీ ఆ కోర్టు ఈ కోర్టు ఇవ్వకపోతే ఇంకొక కోర్టు, ఇంకొక కోర్టు ఇవ్వకపోతే ఇంకొక కోర్టు, ఆ తరహాలో హైకోర్టుకు వెళితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని కొట్టేసింది. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈరోజే ముందస్తు బెయిల్ నిరాకరణ అని చెప్పేసి కొట్టివేసింది. ఇంతకేం జరిగిందంటే, ఏపీ మద్యం రవాణా స్కామ్కు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. గతంలో హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ ఉత్తర్వులనే సమర్థించడం జరిగింది. సో ఈ కుంభకోణంలో తమకు ఎలాంటి సంబంధము లేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కారుమూరి నాగేశ్వరరావు తరపున న్యాయవాది అభ్యర్థించారు. చూడండి ఇక్కడ. సో ఏంటది, ఈ కుంభకోణంలో ఎలాంటి సంబంధం లేదని అడిగితే సరిపోద్ది, అక్కడ వరకు బాగుంది. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఒకటి, ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అడగాలి. లేకపోతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అడగాలి. ఎటువంటి తప్పు చేయలేదంటారు, మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటారు. ఎలా? సో మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సో ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఈ మద్యం స్కామ్లో 350 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ఇది సాధారణ స్టేట్మెంట్ కాదు. ఈ మద్యం స్కామ్లో 350 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. సో అక్కడ జరిగింది అనేది క్లియర్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇవి. ఏదో సిట్ ఇచ్చిందో లేకపోతే ఇంకొకరు ఇచ్చిందో కాదండి, ఏకంగా సుప్రీంకోర్టే. ఇక వీరిని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏదైనా అవకాశం ఉంటుందా? కస్టోడియల్ విచారణ అవసరమని స్పష్టం చేసింది. ఇంకేం చెప్తారు? అక్కడ అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కనిపిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది. కస్టోడియల్ విచారణ అవసరమని ముందే చెప్పింది. వీళ్ళు ఎలాగూ ఖచ్చితంగా ప్రభుత్వం తరపున కానీ లేదా ఆ న్యాయవాదులు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. ఎప్పుడు? రేపు అరెస్ట్ చేసిన తర్వాత మా కస్టడీ కావాలి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే కస్టడీలో విచారణ ఖచ్చితంగా చేయాలి. చేస్తే అసలు వాస్తవాలు ఏంటి అని బయటపడుతుంది. అఫ్కోర్స్ వీళ్ళకి మామూలుగా యూనివర్సల్ ఆన్సర్ ఒకటి ఉంటుందిగా, తెలియదు గుర్తులేదు మర్చిపోయాని. ఈ తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పినా సమస్య లేదు. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయ్యి ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ మనీ లాండరింగ్ ఏ రకంగా చేశారు, ఏంటి, ఎక్కడి నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళినాయి, లేదా ఏ రూపంలో వెళ్ళినాయి, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర స్పష్టంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అక్కడ మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని అన్నారంటే దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు ఇవ్వలేము అని అన్నారంటే చాలా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక ఎవరు ఎన్ని చెప్పినా ఏమి జరిగినా ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి తప్పించుకునే ఆస్కారం అయితే లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన శిక్షలు ఎప్పుడు పడతాయి ఏంటాయి అవన్నీ వేరు. కానీ అది చట్టపరంగా కొన్ని లొసుగులు ఉంటే దాన్ని వాడేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ప్రజలకి ఒక క్లారిటీ వస్తుందిగా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏంటి కావాల్సింది? ప్రజా కోర్టు అంటే ఎలక్షన్స్. సో ఇక్కడ న్యాయస్థానాల్లో చట్టపరంగా జరుగుతుంది. సరే, చట్టపరంగా ఏంటి అంటే కొంత లేట్ కావచ్చు, కానీ ప్రజా కోర్టులో ఎలా ఉంటుంది అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చేశారు అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకసారి అధికారం ఇచ్చి చూడండి, ఇది చూడండి, ఇచ్చినందుకు ఏం జరిగింది అనేది చూశారు. క్లియర్ కట్గా మద్యం అనే దాంట్లో ఏ రకంగా దోచేశారు అనేది చెప్పేసి సామాన్యులు ఉంటారు చూసారా, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కూడా మద్యం అలవాటు ఉంటే వాళ్ళకి తెలుసు అసలు ఎంత స్కామ్ చేసేసారు ఏంటి. ఎందుకంటే ఆ ధరల పెరుగుదల, అదే మద్యం చూస్తేనే నాసి రకం, ఇక్కడ చూస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మామూలుగా కాదు, ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా వాళ్ళకి తెక్కగా ఉండడం, పిచ్చి పిచ్చిగా ఉండడం అని చెప్పేసి అని దీనికి సంబంధించి ల్యాబ్ టెస్టింగ్ పంపించారు. ఎవరు? ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు చెన్నై ల్యాబ్కి. ఆ ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో కూడా వచ్చిన షాకింగ్ రిపోర్ట్ చూస్తే మామూలుగా ఉండదు.
ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అది మద్యం సేవించిన వారు అని చెప్పేసి. అంటే అనారోగ్య సమస్యలు మామూలుగా రాలా. సో అంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత ఒకసారి అధికారం ఇస్తే మరలా రేపు 2.0 మేము వచ్చేస్తున్నాం అని చెప్పేసి అనగానే కనీసం ముందు మద్యం ప్రియులు ఏం ఆలోచిస్తారో గుర్తుంచుకోండి. వాళ్ళకు ఒకసారి గుర్తు చేసుకున్నారంటే అది ఎంతమంది వితంతులుగా మారారు ఆ కల్తీ మద్యాన్ని సేవించి. మామూలుగా మద్యం సేవించడం అంటేనే హానికరం, దాన్ని మితంగా తాగితే వేరు డాక్టర్లు చెప్తారు, అది ఇది వేరే విషయం. కానీ అసలు ఇది కల్తీనే, ప్యూర్ ఏంటది రా మెటీరియల్, అది ఓ విధంగా చెప్పాలి అంటే స్పిరిట్. ఆ రకంగా స్పిరిట్ వేసేసి ఇష్టం వచ్చిన కంపెనీ లేబుల్ అంటించేసి ఎలా పడితే అలా దోచేసి ఇవాళ ఆధారాలతో సహా లభిస్తే ఇంకా అసలు స్కామే జరగలేదు అని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది జైళ్ళల్లో ఉన్నప్పుడు పర్యటించారు, వాళ్ళని పరామర్శించారు. మరి లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఏ ఒక్కరి దగ్గర కూడా వెళ్ళలేదు. ఎందుకని మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఎప్పుడైనా వెళ్ళాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి? ధనుంజయ రెడ్డి ఉన్నాడు, వెళ్ళారా? రాజ్ కేసిరెడ్డి ఉన్నాడు, వెళ్ళారా? బాలాజీ గోవిందప్ప, ఇలా చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గరికి పర్యటించలా. చివరికి ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. కానీ మద్యం స్కామ్లో ఉన్నవాళ్ళు మరి తప్పుడు కేసు, కక్షపూర్తి కేసు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు పరామర్శించలా? అంటే అక్కడ అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించలేదు అని అంటే అది జరిగింది. వెళ్తే మళ్ళీ లేనిపోయిన ఏదో ఒకటి వస్తాయని చెప్పేసి అనే భావన రాదంటారా? ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలుత అరెస్ట్ చేసినప్పుడు ఎంత హంగామా సృష్టించాడు. అసలు ఏమి జరగలేదు, కావాలని రాజకీయ కక్షతో చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా సౌండ్ వస్తుందా? రావట్లే. ఎందుకంటే ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇక మనం ఎన్ని చెప్పినా జరగదు. అంటే ఎట్లా? ఇప్పుడు దాకా మనం ఏదో రకంగా రాజకీయ కక్షతో చేస్తున్నారంటే ప్రజలు నమ్మే ఆస్కారం ఉంది. ఈడీ ఎంటర్ అయిందంటే ఇక రాజకీయ కక్ష అంటానికి కూడా స్కోప్ లేదు కదా. ఎందుకంటే అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. కాకపోతే దాన్ని చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతూ ఉంటారు, అది ఇది అని చెప్పేసి అంటారు. కానీ సరే, ఒకవేళ అలా లెక్కేసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనడానికి కూడా ఆస్కారం లేదు కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా చేసుకొని ఇదిగో మీరే కావాలని చేశారని చెప్పేసి అనే ఆస్కారం కూడా లేదు వీళ్ళకి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పక దాన్ని సైలెంట్గా ఉంటున్నారు. సో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కూడా బెయిల్ రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టు నుంచి. కాకపోతే రిజెక్ట్ అయినప్పుడు ముందస్తు బెయిల్ రాకుండా అరెస్టు చేయడానికి మాత్రం పోలీసులు వెళ్ళట్లా. అక్కడ చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు తమ్మినేని సీతారాం ఎపిసోడ్లో కూడా కావచ్చు, లేకపోతే సిదిరి అప్పలరాజు ఎపిసోడ్లో కావచ్చు, ఇప్పుడు జోగి రమేష్ ఎపిసోడ్లో కావచ్చు, ఇట్లా అనేక రకాలైన ఎపిసోడ్స్లో కొన్నిటికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి జోగి రమేష్ లాంటి దానికి. కానీ తమ్మినేని సీతారాంది కానీ అప్పలరాజుది కానీ ఆగాల్సిన అవసరమే ఉండదు. కానీ పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇప్పటికీ వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉందా? పోలీసులు ఆ రకంగా ఏమైనా మెతక దూరంతో వ్యవహరిస్తున్నారా? ఇట్లాంటి అనుమానాలు కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక ఇప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు ఎపిసోడ్కి వచ్చేసరికి అటు ఈడీ ఎంటర్ అవ్వడం కావచ్చు, సోదాలు నిర్వహించడం కావచ్చు, దానికి తగినట్టుగా సోదాలు నిర్వహించినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కొన్ని డివైస్లు స్వాధీనపరుచుకున్నారు. అది ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్స్. సో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు కదా ఇదంతా జరిగింది ఇదంతా. సో మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నాట్ ఓన్లీ కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్ సతీమణి కీర్తి, వీళ్ళందరూ జాబితాలో ఉన్నవాళ్ళు ఆ కుటుంబం నుంచి. సో సిగ్మా లాజిస్టిక్స్ అనే దాని ద్వారా వీళ్ళు టెండర్లు చేజిక్కించుకొని తద్వారా వీళ్ళు కిలోమీటర్ 13 రూపాయలు ఉన్న దాన్ని దాన్ని 32 రూపాయలకి ఎంతకు తీసుకెళ్ళారు. సో ఆ రకంగా వీళ్ళు సంపాదించేశారు అక్రమంగా అని చెప్పేసి అయితే అభియోగాలు. ఇప్పుడు దానికి తగినట్టుగా ఈడీ ఎంటర్ అవ్వడం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంత బలంగా చెప్పడం, రేపు విచారణకు రావాలి, విచారణకు కూడా కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నారు. మరి ఆ కస్టడీలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి ఏంటి, మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.